రేవంత్ రెడ్డి నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో బీజేపీ కూడా అంతే సిద్ధాస్తులు. సమస్య ఎక్కడో అసలైన సమస్య వైపు ప్రజలందరూ దృష్టి పెట్టినప్పుడు అర్జెంటుగా ఇంకొక సమస్య పక్కకి తీసుకొచ్చి అందరు అటువైపు చూడండి అని అసలైన సమస్య నుంచి పక్కదో పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. నిజానికి 8.2 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు అని అన్నారు. పార్లమెంట్లోనేమో 3.5 లక్షల కోట్లే అన్నారు. అంటే అఫీషియల్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఏ స్టేట్మెంట్. సిమిలర్లీ నిన్న వేరే ఛానల్లో ఒక 2-3 రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఆనాడు కేసీఆర్ గారు ఏ బంగ్లాలో అయితే నివాసం ఉంటున్నారు అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఇదే మల్లు భట్టి విక్రమార్క ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, బంగారు టాయిలెట్లు, బంగారు ట్యాప్లు, ఈ బంగారు కమోడ్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పిన నాయకులు మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్టే మల్లు భట్టి విక్రమ గారిని అడిగిండు, మరి మీరు అదే ఇంట్లో ఉంటున్నారు కదా, మరి బంగారు టాయిలెట్లు ఉన్నాయా అంటే ఆయన దాటేశారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అబద్ధాలు ప్రజలకు చెప్పి వాటిని మత్తుమందులాగా చల్లి ప్రజలందరినీ కూడా ఒక మాయలో పెట్టి ఒక అద్భుతమైన పాలకుడిని గద్దెదించి ప్రజలకు ఒక మంచి స్వర్ణయుగం లాంటి పాలనను దూరం చేశారు. అది ఈ బండారం అనేది ఒక్కొక్కటి బయటపడతా అంటే అలా దూరం చేయడం వెనుక దూరం చేయడంలో ప్రవీణ్ కుమార్ పాత్ర కూడా ఉందని నేను అంటాను. నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల ముందరికి వచ్చిన ఇష్యూస్ మీద మాట్లాడడం అనేది నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నేను చేయాలి. ప్రజల గొంతుగా ఉండాలి. ఆ క్రమంలో అది గ్రూప్ 1 లీకేజ్ కావచ్చు, లేకపోతే ప్రజలకు ఎంప్లాయీస్కి జీతాలు రాకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడను. నేను మాట్లాడకపోతే నేను ప్రతిపక్ష అంటే ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీనే ప్రశ్నించాలి. న్యాచురల్లీ కదా, అదే రాజకీయం అంటే కదా. అధికార పార్టీ చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో వాటిని ప్రజలకు ఉపయోగంగా ఉండడం. మంచి పనులు చేసినా కొన్ని తప్పులు ఉంటాయి, వాటిని ఎత్తి చూపాలి అంతే. మంచి పనులు చేస్తే మంచి అనొచ్చు, తప్పు ఉంటే తప్పు అని కూడా చెప్పాల్సిన బాధ్యత అనేది బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు. నేను కూడా ఆ పని చేసినట్టు నేను కాదంటలేను. నేను అదే క్రమంలో నేను ఒక వ్యక్తిని బాడీ షేమ్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ అవార్డులు కానీ, లేకపోతే దుర్భాషలాడడం కానీ అట్లాంటివి నేను ఏమంటారు అసభ్యకరమైన భాష వాడడం కానీ అట్లాంటివి నేను చేయలేదు. నాకు ఆధారాలు ఉంటే మాట్లాడినా, ఆధారాలు లేకపోతే నేను మాట్లాడలేదు. సో ఇక విషయానికి వస్తే నేను ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైంది దీని మీద. పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత చాలామందిని వాళ్ళను వీళ్ళని పిలిచారు. ఇక ప్రతిరోజు కూడా పేపర్లలో వస్తూ ఉన్నది. హరీష్ రావు గారు ఎంబడి నేను కూడా పోయాను.